అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో కూడా ప్రవేశపెట్టాలి. ఒక ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇజ్రాయెల్ ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. 18 ఏళ్ళు రాగానే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకున్నారో ప్రభుత్వం నుంచి వాళ్ళు 3 ఏళ్ళ వరకు ఆర్మీలో పని చేయాలి కంపల్సరీ. దట్ ఈస్ నాట్ ఆప్షనల్, కంపల్సరీ. అలాగే ఇండియాలో కూడా ఎవరైతే కూడా ప్రభుత్వ స్కాలర్షిప్లు తీసుకుంటారో, ప్రభుత్వ ఫీజుతో చదువుతారో వాళ్ళు 3 సంవత్సరాలు ప్రభుత్వ సేవ చేయాలి. ఏదైనా ఆర్మీ కానీ లేకపోతే ఇంకతర సేవ కానీ ప్రభుత్వ సేవ 3 సంవత్సరాలు చేయాలి. ఆ విధంగా రూల్ పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. తేరగా తింటున్నారు, తేరగా దొబ్బి తింటున్నారు అనేటువంటి అవకాశం ఉండదు. ఆ విధమైన విధానాన్ని ప్రవేశపెట్టాలి ఇండియాలో కూడా. జరిగింది ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాదాపుగా కాటేదాన్ ఉంది కదా, కాటేదాన్ 6200 కిలోల కల్తీ దొరికింది. కల్తీ అనేది పెరుగుతున్నది. ఈ రోజున కాటేదాన్లో అంటే 6200 కేజీలు అల్లం వెల్లుల్లి డూప్లికేట్ దొరికిందంట. మరి దొరుకుతాయి, మరి ఎందుకు దొరకవు? దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉండేటువంటి వ్యవస్థనే. హైదరాబాద్లో మీకు తెలుసా 15,000 ఎకరాల పొలం ఉండేది. 15,000 ఎకరాల పొలం హైదరాబాద్లో ఉండేదని తెలుసా? మీరు నమ్ముతారా? ఇది వాస్తవం. హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ అంటే మొత్తం 15,000 ఎకరాల పొలం ఉండేది. మీకు దీనికి ప్రూఫ్స్ ఏంటంటే చెరువులే ప్రూఫ్. ఒక చెరువు అంటే ఏంటంటే ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ చెరువు. దాని చుట్టూ కూడా దాన్ని బేస్ చేసుకొని కొన్ని పొలాలు ఉంటాయి. అందులో కూడా ద్రాక్ష తోటలు ఉండేవి, ఇంకా కూరగాయలు పండించేవాడు, పూలు పండించేవాడు, ఇవన్నీ కూడా ఉండేవి. ఎప్పుడైతే అగ్రికల్చరల్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ మార్చారో ఈ రోజు చూడండి హైదరాబాద్ లో ఉండే చెరువులు అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ గా అది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పే. అది చంద్రబాబు నాయుడు గారు అనేక డెవలప్మెంట్ చేశారు, కానీ ఆయన చేసిన ఒక పొరపాటు ఏంటంటే అగ్రికల్చరల్ ల్యాండ్ ని నాన్ అగ్రికల్చరల్ మాట్లాడటం. ఇప్పుడు అదే పొరపాటుని అమరావతిలో కూడా చేస్తున్నారు. అదే పొరపాటు అమరావతిలో కూడా జరుగుతుంది. సార్ ఈ రోజులో చాలా మందికి వచ్చింది కదా, రావడం వల్ల ఉద్యోగాలు పోయాయి. అదేవిధంగా పట్టణాల్లో కానీ సిటీలో కానీ భూముల రేట్లు పెరిగిపోయాయి. కోట్లు వెళ్ళిపోయాయి. 200 కోట్లు ఏం పెరిగినాయి భూముల రేట్లు? భూముల రేట్లు ఎక్కడ పెరగల? చెప్పు ఎక్కడ పెరిగినాయి? ఎక్కడ పెరిగినాయి? ఎక్కడ పెరిగినాయి? హైదరాబాద్ లో పెరిగినటువంటి రేట్లు కొన్ని డూప్లికేట్ రేటు పెంచుకు ఉన్నాయి. దీనికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గానే ఒక ప్రాంతంలో ప్రభుత్వ ల్యాండ్లు వేలంపాట వేశారు. వేలంపాట వేసినప్పుడు ఏమైందంటే కొంతమంది ఉండి వేలంపాటలో పాల్గొని రేట్లు పెంచారు. గజం ఎంత, ఇంకొంచెం పెంచండి, ఇంకొంచెం పెంచండి. ఒక హైలీ రేటు, ఒక అమౌంట్ వచ్చింది, పెద్ద రేటు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఓకే ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఆ వేలంపాట ఎవరైతే పాడారో వాళ్ళ అమౌంట్ పే చేయలేదు. ఇది గమనించండి. ఓన్లీ వేలంపాట పాడారు, ఆ అమౌంట్ పే చేయాలి కదా. మరి ఎందుకు పే చేయలేదు? వాళ్ళు పే చేయాల. కేవలము డూప్లికేట్ వేలంపాట నిర్వహించి కొంతమంది ఒక రింగ్ లాగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఆ వేలంపాటలో పాల్గొని ఊరి చివర భూమి. ఒకప్పుడు హైదరాబాద్లో కొనే సంస్కృతి ఎక్కడుందండి? హైదరాబాద్లో అంతా ఆక్యుపై సంస్కృతి ఉండేది. ఇదివరకు ఖాళీ స్థలాలు ఉంటే అప్పటి కాంగ్రెస్ లీడరు కాకా లాంటి వాళ్ళు వెళ్ళేసి ఒక కర్రకి ఎర్ర జెండా కట్టి అక్కడ నొక్కే భూమిలో పెట్టేవాళ్ళంట. ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళదే. డబ్బులు ఇచ్చి కొన్న వాళ్ళు చాలా తక్కువ. కేవలము 1980 తర్వాతనే కొంత రియల్ ఎస్టేట్, 90 తర్వాత ఇంకా ఎక్కువ మాత్రం 2000 నుంచి మాత్రమే ఇటువంటివి వచ్చినాయి. అంతకుముందంతా ఆక్యుపైడే. ప్రభుత్వ స్థలాలని ప్రజలు తీసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ విధంగా కూడా ఒక అగ్రికల్చరల్ ల్యాండ్స్ కూడా నాన్ అగ్రికల్చరల్ గా మారటం వలన ఈ రోజు ఏమైందంటే పండించడానికి ఇది లేదు పొలం. అమరావతిలో కూడా ఇదే పొరపాటు జరుగుతున్నది. అగ్రికల్చరల్ ల్యాండ్ పొలాన్ని తీసుకెళ్లి పొలాన్ని కూడా రాజధాని కింద మార్చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ పండే పంటను ఎక్కడ పండించాలి? దీనికి ఆన్సర్ చెప్పాలి.